హాయ్ మామ్. బాయ్. హలో సా. బాయ్. లక్ష్మి కూతురు వచ్చింది. బాయ్. అనిషా హాయ్. ఓ అమ్మగారు, 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 అమ్మగారు. ఏంటే? అమ్మ నాకు ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ కావాలమ్మా. దేనికి? మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు, ఊరెళ్ళాలమ్మా. మొన్న ఇచ్చానుగా నీకు. మొన్న మా ఆడపడి శ్రీమంతానికి పెట్టాను కదమ్మా. నీకు మాట చెప్తా, వింటావా నువ్వు? కూర్చో. వద్దమ్మా, పర్లేదు చెప్పండి అమ్మా. కూర్చో. చెప్పండి అమ్మా. నువ్వు ఎంతసేపు నువ్వు అత్తగారు, మామగారు, మరిది బాగలేరు లేరని నువ్వు ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోతే ఎలా? నన్ను చూడు, నేను ఎప్పుడు బంగారం కొనుక్కుంటాను, నగలు కొనుక్కుంటాను, చీరలు కొనుక్కుంటాను, బిల్డింగ్ కట్టుకుంటాను. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను నేను. చూడు, నా డబ్బులు నేను ఎప్పుడు నేనే ఖర్చు పెట్టుకుంటాను. నువ్వేమో అత్తగారు అని ఒకసారి అంటావు, మామగారు అని ఒకసారి అంటావు, మరిది గారు అని ఒకసారి అంటావు. అందరికీ నువ్వు ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నేను చూడు ఇప్పుడు ఎలా ఉన్నాను. నా ఇంటికి ఎవ్వరు రారు, అత్త రాదు, మామ రాదు. నేను ఇంటికి ఎవ్వరిని రానియను. నువ్వేమో అందరినీ నా వాళ్ళు అంటావు, అప్పుల పాలవుతావు. నీ కష్టం నువ్వు ఎవరు తెలుస్తారు నీకు? డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేసుకొని మన అవసరాలకి ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, అందరు నా వాళ్ళే. ఇప్పుడు కూడా నువ్వు మీ అత్తగారి గురించి అడుగుతున్నావు. నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక్కసారి ఇవ్వండి అమ్మా. సరేలే, సాయంత్రం వచ్చి. సరే అమ్మా. అమ్మగారు, 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 అమ్మగారు. ఏంటే? ఇస్త్రీ బట్టలు లేవు కదా ఇవ్వడానికి? ఇస్త్రీ బట్టల గురించి కాదమ్మగారు. మరేంటి? 1000 రూపాయలు కావాలమ్మగారు. ఎందుకు? మా మరిది గారికి ఫీజు కట్టనీకి అమ్మగారు. మీ పనులంతా ఇంతేనే. అత్తగారు అంటారు, మామగారు అంటారు, మరిది గారు అంటారు, అందరికీ డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటారు. మీరేమో అప్పుల పాలు అవుతారు. నేను చూడు ఎంత చక్కగా ఉన్నాను, చూసావా? నేను ఎలా ఉన్నాను, ఎంత టీవీగా ఉన్నాను. కారు, బంగళా, నగలు, పట్టు చీరలు. మీరేమో అందరు నా వాళ్ళు అని అంటారు. అందరికీ సేవలు చేసుకుంటూ ఉంటారు, అప్పుల పాలు అవుతారు. ఒక్కసారికి అమ్మగారు. ఇంకోసారి నా దగ్గరికి రాకమాక ఇలాంటి. ఓకే? ఇది లాస్ట్ ఇక నీకు వార్నింగ్. నువ్వు జాగ్రత్తగా ఉండి నీవు ఏమి ఇబ్బంది లేకుండా ఉండు. సరే అమ్మగారు. ఇందా. థ్యాంక్స్ అమ్మా. సరేలే, వాళ్ళ ఇంట్లో ఇలాంటివి పెట్టుకోకు, చిక్కులని కూడా. సరేనా? బుద్ధిగా ఉండు. సరే అమ్మా. ఇంకోసారి వస్తే మటుకు నేను సాయం చేయను. సరే అమ్మా. సరే. అమ్మగారు, 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 అమ్మగారు. ఏంటే? మా అమ్మాయి ఐఏఎస్ పాస్ అయిందండి. అవునా? అవునండి. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అర్థమైందా? మీ అత్తగారికి మీ మర్దలు బాగాలేదని, మీ మామగారు బాగాలేదని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వృధా చేసుకొని జీవితం పాడు చేసుకోకు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మరి మీ అమ్మాయి అమ్మ కనుక్కోండి. సరే అమ్మా. సరే, వెళ్ళి.
ఏంటో డల్గా ఉన్నావు? ఏం లేదులేండి, మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి ముందు. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదండి. ఏం లేదంటే ఏదో ఉన్నట్టే. ఎప్పుడు హుషారుగా ఉండేదానివి. డామినేషన్ కదా నీది ఎప్పుడు కూడా, ఎవరి మాట వినేదాన్ని కాదు కదా. అటువంటి వాళ్ళు నీరసంగా డల్గా ఉన్నావు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగిందో? ఏమీ లేదు. ఏం లేదంటే ఉంది. చెప్పు. అమ్మాయి రిజల్ట్స్ వచ్చాయి. ఏది సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చినాయా? మన అమ్మాయి ఏమో ఫెయిల్ అయింది. మన అమ్మాయి ఫెయిల్ అయిందా? మన పన్నమ్మాయి లక్ష్మి కూతురేమో పాస్ అయిందా? ఇప్పుడు నీకేం అర్థమైంది? నువ్వేమనుకోండి, ఒక విషయం చెప్తా. 30 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. నీ మీద నాకున్న ప్రేమ వల్ల నీకు చెప్పలేకపోయా. నువ్వు ఎప్పుడన్నా అత్తగారిని కానీ ఆడపడుచులను కానీ దగ్గర తీసావా? మన ఇంటికి ఎవరైనా వచ్చేవాళ్ళ, మరుదులు కానీ ఎవరన్నా ఏమన్నా రానిచ్చావా? ఎంతసేపటికి నా దగ్గర డబ్బు ఉంది అని అందరినీ దూరం పెట్టేసావు. పిల్లని కోచింగ్ పంపిస్తే పాస్ అవుతుందా? అది నీకు సివిల్ సర్వీసెస్ అంటే నీకేం తెలుసు? అందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్ట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ తెలియాలి, అంటే మనుషులతో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావాలి, ప్రజాసేవ ఎట్లా చేయాలో తెలియాలి. నీకు ఆ లక్షణాలేం పిల్లకి నేర్పలేదు. ఎంతసేపు మంచి కోచింగ్ క్లాసెస్, కోచింగ్ సెంటర్లో చేర్పించాను పాస్ అవుతుంది అనుకున్నావు. అదే పని మనిషి ఏం చేసేది? వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తగారిని రప్పించేది, వాళ్ళ ఆడపడుచులు రప్పించేది, వాళ్ళ అమ్మాయిని అందరిలోకి పంపించేది. కాబట్టి అమ్మాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తనకు నేర్చుకుందనమాట. నువ్వేమో మన అమ్మాయికి అవకాశం ఇవ్వలేదు. ఇంక నుంచి అయినా కూడా మన ఇంటికి అత్తమామల్ని వాళ్ళని రప్పించుకుని మన పిల్లకి నెక్స్ట్ ఇయర్ కన్నా కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఈ మానవ సంబంధాలు ఏంటి, తర్వాత ప్రజాసేవ ఎట్లా చేయాలి, ఇవన్నీ అర్థమైందా? అది కాదు, పొరపాట్లు అందరూ చేస్తుంటారు. నువ్వేం అని కాదు. కానీ నీకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు డబ్బు ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరిని దగ్గర రానివ్వలేదు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కావాల్సింది ఏంటంటే పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అనేక క్వశ్చన్లు అడుగుతారనమాట. ఎలా సమాధానం చెప్పాలన్నది మనకి ఎప్పుడు మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మనకు ప్రజలతో తిరుగుతూనే మనకు అర్థం అవుతుంది. ఓకే అండి, బాధపడవకుండా నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే కదా, ఆనందంగా.